రమేష్ కులమంతా జోగి రమేష్కి వేయాలా? నువ్వు ఎంత నీచుడివైనా ఈ రోజు చెప్తా ఉన్నా, నియోజకవర్గంలో జోగి రమేష్ అనుకుంటున్నాడు కానీ స్వయాన ఆయన బంధువులు ఆయన కమ్యూనిటీలో కూడా అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీకే ఓట్లు వేశారు. ఏదో బంధుత్వమో మాయ మాటలో మాయ కబుర్లో చెప్పినంత మాత్రం ఎవరైనా ఒకరిద్దరు ఏమైనా పోయారేమో కానీ 60-70% మంది తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. దీంట్లో ఎటువంటి అనుమానాలు లేవు. ఈయనున్నాడు మురళీ గారికి వాట్సాప్ కాలం చూపిస్తాను. ఇవన్నీ దేవభక్తి చక్రవర్తి ఏం పని నా బూత్లోనేమో ఏమన్నాడండి? బూత్లో ఏం తిట్టాడు మిమ్మల్ని? నా కొడక ఏంటి? ఆడికేం పని? ఆడేవాడు అసలు అడగడానికి? ఏదైనా ఉంటే పోలీస్ ఆఫీసర్ అడగాలి, పోలింగ్ సిబ్బంది బయటికి పంపించాలి. అతనే 10 మంది మీద, టీవీ5 విలేకరి రాజా మీద, ఎవడు ఈ కొత్తపల్లి రాజశేఖర్, ధనశేఖర్ పోలీస్ సిబ్బందికి తెలవదా వీళ్ళు బయట నుంచి వచ్చిన రౌడీలని? వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ పార్టీకి పనిచేసుకోవడం చేత కదా. కల్లూరు నియోజకవర్గంలో ఏం పని వీళ్ళకి? ఆర్కేకి నువ్వే కులానికి పుట్టావురా? ఎవడికి చేస్తున్నావురా? రామకృష్ణ, మాధు రామకృష్ణ ఏం మాట్లాడి మేము అనొచ్చుగా చక్రవర్తిని. ఇగో ఇతనేమో ఇంటి అడ్రస్ అడుగుతా ఉన్నాడు. అందుకే వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చింది. నా అడ్రస్ తీసుకో అని చెప్పాడు. ఏం పీకుతావు పీక్కోరా అన్నాడు. రానూరు కెనడీ స్కూల్లో 30 నెంబర్ కూతురు అక్కడ పడవల కృష్ణమూర్తి అని ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. వాడు వచ్చేసి ఆ ఓటర్స్ ని లైన్ లోకి వెళ్లి ఆడాలను తాకటం, ఆడాలను భయభ్రాంతులు చేయటం, అట్లా చేసి ఓటు దేనికి వేస్తున్నారమ్మా మీరు ఇట్రండి అని చెప్పి గద్దించి ఆడటం జరిగింది. జరిగినప్పుడే మేము ఇన్వాల్వ్ అయ్యాం. ఏంటంటే నీకేం పని ఇక్కడ నీ పాస్ ఉంటే చూపించమన్నాం. అంటున్నాడు. ఆ రమేష్ అనే ఎస్ఐ వచ్చాడు. మీకెందుకంటే మీ పాస్ ఉందా అన్నాడు. నేను ఏజెంట్ని ఇంకో పాస్ అని చూపించాను. అతను ముందు బయటకు తీసుకెళ్ళండి అన్న. అక్కడి నుంచి 4 అడుగులు తీసుకెళ్లిన తర్వాత వాడు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ అంట వైసీపీ తరఫున ఎవరికో ఫోన్ చేశాడు. వాడు కారు వేసుకుని లోపలికి వచ్చాడు. వాడు ఏమీ అలా. ఆ తర్వాత ఇంకొక 20 మందిని ఎవరో ఫోన్ చేశాడు. సెక్రటరీ తీసుకొచ్చాడు 20-10 మంది. చాలా భయభ్రాంతులు చేశారు లోపల. మేము ఎక్కడా కూడా మా ఓటింగ్ ఉంది కాబట్టి మేము ఎక్కడా కూడా అంటాం కానీ నిందించడం కానీ ఏదైనా జరిగితే ఓటింగ్ శాతం నష్టపోతుందని చెప్పి మేము కూర్చున్నాం కానీ చేతకాక కాదు. అక్కడ మొత్తం కానూరు పోరంకి మొత్తం పక్కా టీడీపీకి పక్కాగా ఓటింగ్ జరుగుతుంది. 1 సైడ్ ఎలక్షన్ జరుగుతా ఉంది. అక్కడ ఘర్షణ వాతావరణం జరిగితే మేము నష్టపోతామని చెప్పి ఎక్కడికక్కడికి ఆవేశాన్ని అనుసుకొని కార్యకర్తలతో కూడా పనిచేశారు.